సోషల్ మీడియాలో ఎలాంటి జనాలు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియా ద్వారా ఎంత మంచి వ్యాప్తి చెందుతుందో తెలియదు, కానీ చెడు మాత్రం చాలా జరుగుతోంది. ఒక్కొక్కరు తాము మనుషులమే అని మరిచిపోయి మృగాల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. ఎలాంటి సందర్భంలో ఎలాంటి మాటలను మాట్లాడుతున్నామనే సెన్స్ కూడా లేకుండా పిచ్చి వాగుడంతా వాగేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఓ బ్యాచ్ వాగిన చెత్తంతా ఇప్పుడు వైరల్ అవుతోంది. సదరు వ్యక్తి మీద సాయిధరం తేజ్, మంచు మనోజ్ వంటి వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో శనివారం, ఆదివారం నుంచి ఓ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది. కొంతమంది ఆకతాయిలు ఇన్స్టాగ్రామ్ వీడియో కాల్లో మీట్ అయ్యి పిచ్చి వాగుడంతా వాగేస్తున్నారు. అడ్డదిడ్డంగా కామెంట్లు పెట్టి రాక్షసానందం పొందుతున్నారు. వావి వరుస మరిచిపోయి ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు పెడుతున్నారు. చిన్నపిల్లలు, తండ్రి కూతుళ్ళు అని రిలేషన్స్ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోలు తెగ వైరల్ అవ్వటంతో సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ముందుగా సాయిధరం స్పందించారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు రిక్వెస్ట్ పెట్టాడు. సీఎం, డిప్యూటీ సీఎంలకు ట్యాగ్ చేశాడు. తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎంలు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక తాజాగా సదరు వ్యక్తి ఆ వీడియో మీద మంచు మనోజ్ స్పందించారు. హనుమంతు అనే వ్యక్తిని గత ఏడాది ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించానని మంచు మనోజ్ అన్నాడు. మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష, దారుణాల మీద పోరాడేందుకు ఈ వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా సాయం చేస్తాడేమో అని గతేడాది సంప్రదించాడట. కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదట. కానీ ఇప్పుడు ఇలాంటి వీడియోలతో కనిపించాడని, అతనితో చేసిన మెసేజ్లు, స్క్రీన్ షాట్స్ ఉన్నాయని, వాటిని అవసరమైన మేరకు పంపిస్తానని ఇటు 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు, టెక్సాస్ ప్రభుత్వానికి, ఇండియన్ యుఎస్ ఎంబసీకి ట్యాగ్ చేశాడు మంచు మనోజ్. పి హనుమంతు, నిన్ను వదిలే ప్రసక్తే లేదు, అమ్మ తోడు అంటూ వార్నింగ్ ఇచ్చాడు మంచు మనోజ్. ఈ పి హనుమంతు తల్లిదండ్రులు సమాజంలో ఉన్నతమైన స్థాయిలో ఉన్నారట. ఐఏఎస్ అధికారి, జడ్జిలు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన హనుమంతు ఇలాంటి పనులు చేస్తూ కుటుంబ పరువు తీస్తున్నాడని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇతగాడి చేష్టల వల్ల తల్లిదండ్రులు డిప్రెషన్లోకి వెళ్లారని తెలుస్తోంది. పి హనుమంతు మీద కఠిన చర్యలు తీసుకునేలా తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకు వేసేలా కనిపిస్తోంది. ఈ ఘటనను అందరూ సీరియస్గా తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.